నా ప్రయాణం మొదలైంది మయన్మార్ దేశానికి. ఎప్పటి నుంచో ఆ దేశానికి వెళ్ళాలని నా కోరిక, కానీ ఆ దేశానికి ఇట్లా వెళ్తానని అనుకోలేదు. మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. సైకిల్ వేసుకొని వెళ్ళాలి, మయన్మార్ మొత్తం తిరగాలి అనుకున్నా. పోన్లే, ఇంకా చాలా ఉంది లైఫ్, ఖచ్చితంగా వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మకావ్ నుంచి మయన్మార్ అయితే వెళ్దాం. ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే ప్రాసెస్, నేను ఇప్పుడు మకావ్ దేశం నుంచి మయన్మార్ అయితే వెళ్తున్నాను. మయన్మార్లోకి వెళ్ళాలంటే మన భారతీయులకి వీసా ఆన్ అరైవల్ అయితే ఉందండి. అంటే మన దగ్గర కొన్ని డాక్యుమెంట్లు ఉంటే అవి అక్కడ చూపించేసి ఇంత డబ్బులని ఇచ్చామంటే మనకి వీసా అయితే ఇస్తారు ఒక 30 రోజులకి. సో ఆ ప్రాసెస్ ఎలాగా, అలాగే ఇప్పుడు నేను ఏంటంటే ఒక ట్రాన్సిట్ ప్యాసింజర్ని. నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ మకావ్ దేశం నుంచి నాకు 12,000 రూపాయలు పడిందండి. ఇంకో ఫ్లైట్ టికెట్ కూడా ఉంది 15,000 రూపాయలు. ఇక్కడ నుంచి ఏంటంటే నాకు డైరెక్ట్ ఉంది మయన్మార్. ఈ 12,000 రూపాయలు ఏంటంటే నేను థాయిలాండ్లో ఆగి థాయిలాండ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి నా లగేజ్ తెచ్చుకొని ఎయిర్పోర్ట్లోకి వచ్చి అక్కడి నుంచి మయన్మార్ వెళ్తున్నాను అనమాట. ఇదంతా ఒకటే ఎయిర్పోర్ట్లో జరుగుతుంది, బట్ కాకపోతే కొంచెం బడ్జెట్లో వెళ్తున్నాం కదా. సో ఆ కష్టాలన్నీ కూడా మీరు చూస్తారులే. థాయిలాండ్లోకి వెళ్ళడం, మళ్ళీ థాయిలాండ్లోకి అంటే సర్లే పర్లేదులే, వెళ్ళిపోదాం. మకావ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫిలిపైన్ వాళ్ళు. ఇప్పుడు నేనున్న హోటల్ మకావ్లో చాలా హ్యాపీ పీపుల్, చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడతారండి. చైనా వాళ్ళు అయితే ఇలా ఉండరు, సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు. వీళ్ళైతే కొంచెం హ్యాపీగా మంచిగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, బాయ్ బాయ్. ఇదే హోటల్కి వస్తాను నెక్స్ట్ టైం కూడా. యా షూర్. ఎందుకంటే చౌక్ కదా. ఎయిర్పోర్ట్ విచ్ నెంబర్ బస్ గోయింగ్? MT1. ఓకే. ఇదంతా కాదనంగా నాకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ బ్యాగ్ ఏదైతే ఉందో వెనకమాల బ్యాగ్, దీంట్లో దాదాపుగా తగ్గించేసా వెయిట్. నాకు 10 కిలోలే లిమిట్ ఇచ్చారండి మకావ్ నుంచి థాయిలాండ్ వరకు. థాయిలాండ్ నుంచి మళ్ళీ 20 కిలోలు ఇచ్చారు. అది వేరు, ఏం ఉపయోగం 20 కిలోలు ఇచ్చినా. వాడు అక్కడ ఇప్పుడు చెక్ ఇన్ కౌంటర్లో అడుగుతాడు, వెయిట్ ఎక్కువ ఉంది, ఎలో చేయము, తీసేయండి వెయిట్ అంటారు. అదంతా ఎట్లా క్యారీ చేయాలో. దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వచ్చేసాను MT1. బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, బ్యాగ్ అయితే ఇచ్చానండి. మొత్తం వాళ్ళు ఒక 15 కిలోలు ఉంది బ్యాగ్, అయినా తీసేసుకున్నారు 10 కిలోలు ఉన్నప్పటికీ. వాళ్ళు అడిగారు బ్యాంకాక్ వెళ్తున్నారా అని. ఫస్ట్ లేదు, నేను మయన్మార్ వెళ్తున్నాను, ట్రాన్సిట్ ప్యాసింజర్ని అని చెప్పాను. వాళ్ళు వదిలేశారండి. ఒక 5 కిలోలు ఎక్స్ట్రా ఉన్నప్పటికి కూడా పర్లా, నాకు కొంచెం హెల్ప్ అయింది. కాకపోతే నాకు ఒకటి నచ్చలా వాళ్ళ దగ్గర ఏంటంటే, నన్ను వాళ్ళు అడిగారు రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించమని ఎయిర్లైన్ వాళ్ళు. చూపించాను. తర్వాత నాకు ముందర చాలామంది, ఇదిగోండి వీళ్ళంతా కూడా నాకు ముందర వచ్చిన వాళ్ళే, వీళ్ళు ఎవరిని అడగలేదండి. నన్ను ఒకడినే మీ దగ్గర క్యాష్ ఉన్నాయా అని అడిగారు. మరి మన అవతారం బాగానే ఉన్నాం కదా, మంచిగా షూ వేసుకొని మంచిగా నీట్గా, ఎక్కడ మేబీ మన స్కిన్ ఎఫెక్ట్ ఏమో. సో అడిగితే నేను ఇంకా చూపించాను, నా దగ్గర క్యాష్ ఉంటే కొంత చూపించాను, నాకు అవసరం అయితే బ్యాంక్లో తీసుకుంటా అని చెప్తా ఓకే అన్నారు. చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం కదా, బేపచ్చమైన చెక్కింగ్. ఇలాంటి చెకింగ్ నేను ఎప్పుడు చూడలే. మొత్తం డీటెయిల్డ్గా మొత్తం ప్రతిదీ, పవర్ బ్యాంకు, ఛార్జరు మొత్తం అన్నీ ఓపెన్ చేసి పార్ట్ టు పార్ట్ సపరేట్ చేసి పెడితే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు నా బ్యాగ్ పక్కకి తీసుకెళ్ళి మొత్తం చెక్ చేశారు. మేబీ అది కూడా ఏమైనా స్కిన్ ఎఫెక్టా తెలీదు, బట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. వచ్చేసాను కొంచెం లేట్ అయినప్పటికీ. తర్వాత ఇమ్మిగ్రేషన్, మన పాస్పోర్ట్లో ఇక్కడ స్టాంప్ ఏమి వేయరండి, నాకు అర్థమైంది మకావ్లో. ఇక్కడ వీళ్ళు వాడే అందరూ కూడా ఈ పాస్పోర్ట్లు అనమాట. మనది వచ్చేసి ఈ పాస్పోర్ట్ కాదు, ఇంకా అప్డేట్ చేయించలేదు. ఇండియా వచ్చిన తర్వాత చేయించుకోవాలి. సో ఈ పాస్పోర్ట్ కాకపోవడం వల్ల మరి మనల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి మొత్తం ఒక ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి ఒక అరగంట సేపు అయితే నుంచోబెట్టారండి. ఈసారి కూర్చోమని కూడా చెప్పలా, అక్కడ నుంచో అన్నారు. అమ్మోళ్ళ నుంచుంటే ఒక అరగంట తర్వాత నా పాస్పోర్టు తీసుకెళ్ళి మళ్ళీ స్కాన్ చేసి పంపించేశారన్నమాట. అలా నుంచోబెట్టడం దేనికో ఏంటో నాకైతే ఏం అర్థం కాల. సో స్కాన్ చేసుకున్నారు, తర్వాత పంపించేశారు ఇంకా మాన్యువల్గా వాళ్ళు ఏదో టైప్ చేసుకొని మొత్తం కూడా. సో అది ఇంకా వచ్చేసాను. ఇంకా ఫ్లైట్ అక్కడ 13వ నెంబరు నా బోర్డింగ్ పాస్లో ఉన్నట్టుగా వచ్చేసాను.
ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఎప్పుడైనా కానీ బోర్డింగ్ పాస్లో ఇప్పుడు నేను మయన్మార్కి టికెట్ బుక్ చేశాను. ఏది మకావ్ నుంచి మయన్మార్కి బుక్ చేస్తే నేను 7 గంటలు థాయిలాండ్లో ఆగి థాయిలాండ్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నా బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మకావ్లో క్లియర్గా వేశారు, బ్యాంకాక్లో తీసుకోండి, బ్యాంకాక్లో మీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ మీరు బ్యాంకాక్లోనే చెక్ ఇన్ అవ్వండి అని. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏంటంటే మకావ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు, మళ్ళీ బ్యాంకాక్ నుంచి ఇంకో ఫ్లైట్ మారుతున్నట్టు మయన్మార్కి. దాన్నే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే డబల్ ఇమిగ్రేషన్ ఉంటుందండి 2 కంట్రీల మధ్య ఎప్పుడైనా కానీ. మన ఇండియాలో అయితే ఏముండదు, కానీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే వేరే దేశాల్లో డబల్ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. సో అది ఇప్పుడు నేను థాయిలాండ్ వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయించుకోవాలి. సరే, ఇది మకావ్ తీసేయండి, చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం కాబట్టి ఇట్లాగే జరుగుద్దాం మన భారతీయులకి. సో ఏదైతేనేమి ఇట్లాంటి దేశాలు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి మన దగ్గర. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే రావాలి. అది లేదంటే ఏంటంటే అంటే ఎవరో చేశారు కాబట్టేగా నాకు ఇలా చేసింది వాళ్ళు, లేదంటే చేసి ఉంటారు కదా. ఒకటి చేసిన తప్పు వల్ల దేశం మొత్తం బాధపడుతుందంటే ఇదేనేమో. లక్కీగా విండో సీట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మంచిగా అట్లీస్ట్ నైట్ అయినా కవర్ చేయొచ్చు, వర్షం పడుతుంది బయట. మొత్తానికి ఇమిగ్రేషన్ కూడా అయిపోయి వచ్చేసాను. నన్ను ఏంటంటే వాళ్ళు ఇమిగ్రేషన్లో అడిగారండి, ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ అని. ఎందుకంటే నా పాత విజిట్లు మొత్తం చూసారు, ఎన్నిసార్లు వచ్చాను ఏంటనేది. నేను చెప్పాను కదా, ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి, ట్రాన్సిట్ మీద వచ్చాను అంటే రిటర్న్ టికెట్ చూపించమన్నారు, ఫ్లైట్ టికెట్ చూపించాను. ఇంకా ఏదో టైప్ చేసేసుకొని పాస్పోర్ట్లో స్టాంప్ వేశారు. కానీ పాస్పోర్ట్లో స్టాంప్ మాత్రం 2 నెలల వ్యాలిడిటీతో వేస్తారండి. అంటే ఇది చెప్పడం మర్చిపోయాను, ఈ థాయిలాండ్ రావాలంటే టీడీఏసీ ఫిల్ చేయాలి, థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పి. నేను ఇప్పుడు ట్రాన్సిట్లో వస్తున్నప్పటికీ నాకు ఇమిగ్రేషన్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా టీడీఏసీ అయితే ఫిల్ చేయాలి. నేను ముందే ఫిల్ చేశాను టీడీఏసీ కూడా. ఆ థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని ఏం లేదండి, మన బేసిక్ ఇన్ఫర్మేషను, మనం ఎప్పుడు వస్తున్నాము, ఫ్లైట్ నెంబర్ ఎంత, అలాగే మనం ఏ హోటల్లో ఉంటున్నాము, ఎన్ని రోజులు ఉంటున్నాము అనేది దాంట్లో ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ లింక్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాంట్లోకి వెళ్ళి మీరు థాయిలాండ్ వస్తున్నాం అనగా ఇంకా 72 గంటల ముందలే అది టీడీఏసీ అయితే ఫిల్ చేసేయాలి. 72 గంటలు అని అంటున్నారు, కానీ అప్పటికప్పుడు ఫిల్ చేసినా ఏం కాదు, యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఎవరైతే ఫిల్ చేయలేదో ఇమిగ్రేషన్లో వాళ్ళ చేత ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్తగా పెట్టిన సిస్టమ్ కదా, అందరూ అలవాటు పడాలి. వెళ్ళేమని తినేసేయాలి ఫస్ట్, బాగా ఆకలేస్తుంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకో ఫ్లైట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా ఇమిగ్రేషన్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. టూరిస్టులు తాకిటి కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ థాయిలాండ్ వస్తే ఎవరిని నమ్మను, ఈ 7-11 తప్ప. ఇక్కడే కొంచెం చవక. ఇదేదో చికెన్ టిక్కా మసాలా టర్మరిక్ రైస్ 82 బాటిల్ స్క్రీన్ పైన ఇచ్చాను. సో ఇది సరిపోద్ది అంటారా, ఈయన ఏదో ఇండియన్స్ కోసం చేసినట్టున్నారు చూస్తుంటే. ఇంకోటి ఏదైనా తీసుకుందాం, కడుపు నిండిద్దో నిండదో. బర్గర్, డబల్ చికెన్ బర్గర్ అంట, ఈ 2 తీసేసుకున్నా. సో హలో ఇప్పుడే ఇంకో విషయం తెలిసింది, ఇక్కడ మినిమం 200 బాటిల్కి అయితే కొనాలంట. 200 బాటిల్ అంటే దాదాపుగా ఒక 550 రూపాయలు. ఓన్లే ఎయిర్పోర్ట్లో ఫుడ్ తిన్నా అంతేలే. అది వచ్చేసి ఎంత, అది 130 బాటిల్, తక్కువలో తక్కువ ఒక 330 సంథింగ్ అయి ఉంటుంది. ఇంకేం తీసుకోవాలి ఇక్కడ, 200 బాటిల్ అన్నాడు మినిమం. మళ్ళీ బర్గరే తీసుకుంటే 2 కడుపు నిండి వేస్తుంది. కాలు బాగా నొప్పిగా ఉంది, ఇది తీసేసుకుందాం. టైగర్ బాము నొప్పి ఉన్నప్పుడల్లా రాసుకోవచ్చు. సెట్, ఐ బై దిస్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ పీపుల్. ఇక్కడ ఈ 7-11లో నాకు నచ్చేది ఏంటంటే, మనం ఫుడ్ తీసుకుంటే వాళ్ళే ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తారండి. అదొకటి నాకు బాగా నచ్చింది. రెడీ అయిపోయింది అప్పుడే, రెడీ
ఓకే ఓకే. టమాటో సాస్ వద్దని చెప్పాను, దాంట్లో పంచదార ఉంటుంది అంటారు కదా. థ్యాంక్ యూ. యూ టూ హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్. మంచి వాళ్ళు. ఒక షార్ట్ రిలీజ్ చేశాను, చూసారో లేదో మరి. మకావులో నేను బ్రెడ్ ముక్క, నూడిల్స్ ఈ గత 3 రోజుల నుంచి తిని బతికాను. నిజంగా దరిద్రమైన బతుకండి. మన ఇండియాలో ఉంటే అన్నా క్యాంటీన్కి వెళ్ళైనా తినేవాళ్ళం మంచిగా. కొంచెం బాడీ కూడా బాగా వీక్ అయిపోయింది అప్పటి నుంచి. సో మొత్తానికి తింటున్నాను, రైస్ తింటున్నాను ఇప్పుడు. ఇలా ఉంది. చికెన్ టిక్కా టర్మరిక్ రైస్. సూపరు. ఆకలి మీద ఉన్నప్పుడు ఏ తిన్నా కానీ మంచి రుచిగా ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. అది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇండియన్ పాస్పోర్ట్ అంటే కొంచెం అనకూడదు కానండి, కొంచెం చీప్గా చూస్తున్నారు. వస్తుంది మనకి, ఏదో రోజు వస్తుంది. థాయిలాండ్ టూరిజం డెవలప్ అవుతుంది మన ఇండియన్స్ వల్ల. అలాంటిది ప్రతి చోట ఏంటో ఇది. ఇంకా బర్గరు అంతా ఇచ్చే టిష్యూ పేపర్ ఒకటి, అదేలే మనమే తీసుకోవాలి, అది తప్పే ఉంది. ఇదిగోండి బర్గరు. ఆకలి మేము ఉన్నా ఏం అర్థం కావట్లా, అంతా మకావ్ ఎఫెక్ట్. ఈ టైంలో ఒక బిర్యానీ లాగిద్దామని ఉంది. ఇబ్బంది లేదు. రేపు అంటే ఒక 6-7 గంటల వరకు సర్దుకోవచ్చు, మంచిగా తినేసా. ఇది కూడా కొన్నాగా ప్రయోగించేద్దాం. టైగర్ బామ్. థాయిలాండ్లో దొరికే టైగర్ బామ్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఎంతోమంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు వచ్చి. కొంతమంది అయితే స్పెషల్గా దీనికోసమే వస్తారు. ఇక్కడ అంత బాగుంటుంది క్వాలిటీ, మంచి పవర్ఫుల్, బాగా పనిచేసిద్ది అని నమ్ముతారు. సో టైగర్ బామ్ ఈ వైట్ కలర్లో ఉందేమో చల్లంగా ఉండిద్ది, అంటే కూలింగ్. ఇంకోటి రెడ్ ఉంటుంది, అదేంటంటే వేడి, కొంచెం వేడిగా ఉండేది. మళ్ళీ అటు ఇటు కాకుండా మధ్యలో ఇంకో కలర్ ఉండిద్ది, అది మీడియం అనమాట. ఎయిర్పోర్ట్లో బయటికి కూడా వచ్చాను. అలా ట్రాన్సిట్లో వచ్చి బయటికి ఎంటర్ అయితే ఆ మజానే వేరు. ఇంకా నాకు 6 గంటల టైం అయితే ఉందండి. ఇప్పటివరకు బయట అయితే వెయిట్ చేశాను. నేను కావాలనుకుంటే ఈ 6 గంటల టైంలో ఫ్లైట్కి ఏంటంటే 4 గంటల ముందులు ఉండాలి. ఈ 2 గంటలు ఎటైనా తిరిగేసి రావచ్చు. ఎక్కడ తిరుగుతాం? ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఊరవతలు ఉంటాయి, సిటీల్లో కూడా ఏం కాదు. ఈ నైట్ టైం మీకు చూపించడానికి కూడా ఏమి ఉండదు. కాబట్టి ఇంకా అన్నీ మూసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతా. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పలా, మయన్మార్లో మనకి కార్డులు గిట్రా ఏం పనిచేయమన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఏటీఎంలు ఉంటే తాయి బాటిల్ అయితే తీసుకున్నాను. అంటే నా ఏటీఎం కార్డు పెట్టి ఇక్కడ తాయి బాటిల్ అయితే కొన్ని తీసుకున్నాను. ఈ తాయి బాటిల్ నేను మయన్మార్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ఏటీఎం కార్డులు అక్కడ పనిచేయకపోవచ్చు అన్నారు. సో అందుకని చెప్పి క్యాష్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారండి. బోర్డింగ్ పాస్ ఇచ్చే కాడ అదే ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఎయిర్ ఏషియా ఫ్లైట్ అంటే వాళ్ళు అడుగుతున్నారండి రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఆ ఫ్లైట్ ద్వారానే మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళే మొత్తం ఇక్కడే అడుగుతున్నారు. మళ్ళీ నాకు తెలిసి నేను మయన్మార్ ఇప్పుడు బ్యాంకాక్లో ఉన్నా కదా, మయన్మార్ ఇమిగ్రేషన్కి వెళ్ళగానే అడగొచ్చు వాళ్ళు, అవన్నీ వీళ్ళు అడిగినాయి అడగొచ్చు. ఏమేమి అడిగారంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర అని అడిగారు. ఉన్నాయని చెప్పాను. చూపించండి అన్నారు. రెండు ఫోటోలు ఉంటే రెండు ఫోటోలు చూపించేశాను. గుర్తుపెట్టుకోండి, మనకి వీసా ఆన్ అరైవల్ అయితే ఉందంట. మయన్మార్ వెళ్తే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలంట. అలాగే మీ దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఉంది నా దగ్గర, ముందుగానే బుక్ చేసుకున్నాను. అది కూడా చూపించమంటే చూపించాను. ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గర హోటల్ బుకింగ్స్ ఉన్నాయా అని అడిగారు. హోటల్ బుకింగ్స్ ఒక 2 రోజులకి చేసుకున్నాను, పే8 హోటల్ పెట్టుకొని. ఏముంది, అక్కడికి వెళ్ళి చూస్తాం, నచ్చితే ఉంటాం, లేదంటే లేదు. ఓకే అన్నారు. తర్వాత మీ దగ్గర హ్యాండ్ క్యాష్ ఉన్నాయా, కార్డులో ఉంటే కాదు క్యాషే ఉండాలని చెప్పారు. ఎందుకంటే చెప్పా కదా మీకు ఇంత ముందులే, అక్కడ ఏటీఎం కార్డులు వర్క్ అవ్వవు కాబట్టి క్యాషే తీసుకొని వెళ్ళాలి మయన్మార్ వెళ్ళే పని అయితే. సో క్యాష్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అడిగారు. ఇవన్నీ ఏంటంటే కన్ఫర్మ్ చేసుకొని బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. అది అంత తేలిగ్గా అయితే ఇవ్వట్లేదు. మొత్తం డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళగలమండి, లేదంటే వెళ్ళలేము. మయన్మార్కి అయితే వీసా ఆన్ అరైవల్ ఉందని చెప్పారు. ఇక్కడ కన్ఫర్మ్ చేసి నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు.
ఇంకా నేనేంటంటే ఈ బ్యాంకాక్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ పాస్పోర్ట్లో మళ్ళీ థాయిలాండ్లో ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని అక్కడికి వెళ్ళి మయన్మార్లో ఎంట్రీ స్టాంప్ అయితే వేయించుకోవాలి. సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ప్రాసెస్ డబ్బులు పే చేయాలంటే $30 $50 సంథింగ్. అసలు ఎలా పే చేయాలి ఏంటనేది అది కూడా మాట్లాడుకుందాం. దీనిని డిపాచర్ కార్డ్ అంటారు. ఇంకా వెనకబడి ఉన్న దేశాల్లో అయితే చాలా వరకు ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఈ మయన్మార్ దేశంలో ఇంకా ఈ డిపాచర్ కార్డ్ అనేది ఫిల్ చేయాలి, ఫ్లైట్లో ఇస్తారు. దీన్ని ఫిల్ చేసి మన ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకైతే మన పాస్పోర్ట్తో పాటు ఇస్తే మన పాస్పోర్ట్లో స్టాంప్ అయితే వేస్తారు. వెల్కమ్ టు మయన్మార్. మొత్తానికి అయిపోయింది సక్సెస్ఫుల్గా. నాకు స్టిక్కర్ వీసా అయితే వేశారు, ఆనరేబుల్ వీసా. మొత్తం చెప్తా, బయటికి వెళ్ళి చెప్తాను ప్రాసెస్ ఎలా ఏంటి అనేది. ఎయిర్పోర్ట్ లోపల ఈ విధంగా ఉంది, బ్యాగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్ కూడా ఉంది, కానీ మొత్తం కూడా ఖాళీగా అయితే ఉందండి, ఎవ్వరు లేరు. ఈ దేశంలో గొడవలు జరుగుతున్నాయి అంట. ఆ గొడవలు తీవ్రత ఎంత దాకా ఉందంటే ఒకరినొకళ్ళు చంపుకునేంత తీవ్రతగా ఉందంట. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ మనం ఒక టూరిస్టర్ కాబట్టి ఏం ఉండదు అన్న ఒక ధైర్యం, బట్ తెలీదు ఎప్పుడేం జరిగిద్దో. ఒక ట్రావెలర్ అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఏంటో అంత సైలెంట్గా ప్రశాంతంగా కొత్తగా ఉంది ఇక్కడ. తెలుగా ఏంటన్నా అసలు అలా వచ్చేసారు నాకన్నా ముందర. ఈయన మన తెలుగు ఆయన, కడప అంట. నమస్తే అన్న, బాగున్నారా? సూపర్. మన తెలుగు వాళ్ళని కలిస్తే ఆనందమే వేరే అండి. లేదు, ఆల్రెడీ వాడు వచ్చేసాడు ట్యాక్సీ వాడు. అబ్బా పనిలో పని. అదే నేను అనుకుంటున్నా, ఒక గంట అయితే మీతో పాటు వస్తే నాకు ట్యాక్సీ డబ్బులు మిగులుతాయి. గంటన్నర పడుతుంది. నన్ను తీసుకెళ్తారు ట్యాక్సీలో? తీసుకెళ్తాం మేము. అది తెలుగు వాళ్ళ సహాయం. నన్ను అలా సిటీలో దింపేశారంటే దాదాపుగా నాకు ఒక ఎంతన్నా 2-3 వేలు మిగిలినట్టేగా. 2-3 వేలు ఎందుకు అవుతుంది? ఎయిర్పోర్ట్ చూడండి, ఇది ఎలా ఉందో, ఒక శ్మశాన వాటికి ఉన్నట్టు ఉంది. ఇది ఎటు చూస్తున్నా అసలు ఏంటిది ఇది? నేషనల్ వన్ ఆఫ్ ది ఓన్లీ నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమో నాకంతా కొత్తగా ఉందన్న. క్యాపిటల్ ఎయిర్పోర్ట్, కానీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఏదో మొత్తానికి కొత్తగా ఇక్కడ. నో పాపులేషన్, నో మనీ, డబ్బులు లేవంటారు. ఇప్పుడు వీసా ప్రాసెస్ చెప్తానండి. మన భారతీయులకి వీసా ఆనరేబుల్ అయితే ఉంది. అంటే $50 అయితే ఇచ్చామంటే వాళ్ళు మనకి స్టిక్కర్ అయితే వేస్తారండి. మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను, అవి పాటించండి ఖచ్చితంగా. ఏ దేశం వెళ్తున్నా కానీ మన దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే ఉండాలి. అంటే మనం ఆ దేశం విడిచి వెళ్తున్నట్టుగా ఒక ఆధారం కింద రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి మనం ఈ దేశంలో ఎక్కడైతే ఆశ్రయం ఉంటున్నామో దానికి సంబంధించిన హోటల్ బుకింగ్ అయితే ఉండాలన్నమాట. ప్రీ బుకింగ్ మనకి వస్తుంది ముందుగానే.
అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే టికెట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ లాగే అది కూడా వస్తుంది. అదైతే ఉండాలి. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తెచ్చుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, వైట్ బ్యాక్గ్రౌండ్తో తెచ్చుకోండి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఆ తర్వాత వచ్చేసి ఎవరు చెప్పరు మీకు, నేను చెప్తున్నాను, ఒక పెన్ అయితే క్యారీ చేయండి, బ్లాక్ ఇంక్. ఎందుకంటే ఎవడు దేకడు. ఆ ఫ్లైట్లో అరైవల్ కార్డు ఇస్తారు మనకి, ఆ కార్డు ఫిల్ చేసుకోవాలంటే ఎవడు పెన్ ఇవ్వడు. మన దగ్గర పెన్ ఉంటే మనం ప్రశాంతంగా కూర్చొని ఫిల్ చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఏదైతే చెప్పానో ఫ్లైట్ టికెట్, రిటర్న్ టికెట్, ఇప్పుడు దాకా నేను ఏ దేశంలో చూడలా. ఈ దేశం ఏంటంటే వెనకబడి ఉందని అర్థమవుతుంది మనకి చూస్తుంటే. కాబట్టి ఖచ్చితంగా అన్ని జిరాక్స్లు అయితే తెచ్చుకోవాలండి. నా దగ్గర జిరాక్స్లు అయితే తెచ్చుకోవాలా, ఏదో పీడిఎఫ్లు పెట్టేయచ్చులు అనుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం అక్కడ ఎయిర్ హోస్టర్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళు ఏంటంటే సార్ మీరు జిరాక్స్ తెచ్చుకోలేదా, నెక్స్ట్ టైం తెచ్చుకోవాలి సార్ అంటున్నారు. నెక్స్ట్ టైం కూడా ఈ కంట్రీకి రావు. సర్లే, దేన్ని మనం తప్పు పట్టకూడదు, చూడాలి, చూస్తే కానీ మనకి తెలీదు. సారీ, ఈ ప్రపంచమే మన ఇల్లు. సో జిరాక్స్లు అయితే తెచ్చుకోండి. క్యాపిటల్ ఎయిర్పోర్ట్ దాని గురించి కొంచెం చెప్పు. ఇట్స్ నాట్ సమ్ స్టేట్ ఎయిర్పోర్ట్ కాదు, దేశానికంతా ఇదే ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లేదన్న, ఇంకొక 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఇంటర్నేషనల్ అయితే రన్ అవుతుంది ఫ్లైట్స్. మిలిటరీ ఫ్లైట్స్ అంతా రన్ అవుతాయి. లేదు, ఇంటర్నేషనల్ కూడా ఉంది అక్కడ, కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో గుర్తుంది కదా, మీరు ఖచ్చితంగా జిరాక్స్లు అయితే తెచ్చుకోవాలండి. ఇంకా జిరాక్స్లు తెచ్చుకున్న తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను, $100 కాగితం నా దగ్గర ఉంటే నేను ఇచ్చాను ఆయనకి. సీల్డ్ నోటు, 2017 నోటు, అంటే న్యూ వర్షన్ అనమాట. 2013, 14, 12 కూడా ఉంటాయి. ఆ పాత నోట్లు యాక్సెప్ట్ చేయరు. నేను 2017 నోట్ ఇస్తే ఆయన ఈ నోట్ వద్దు ఇంకో నోట్ ఇయ్యి అన్నాడు. నా దగ్గర ఇంకో నోట్ ఉంది కాబట్టి సరిపోయింది, ఇచ్చేసాను. అది లేకపోతే పరిస్థితి ఏంటి, అమ్మ అయ్యా అని రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని ఇవ్వాలన్నమాట. నా దగ్గర ఇంకో నోట్ ఉంటే ఇచ్చాను, తీసుకున్నాడు. అలా స్టిక్కర్ అయితే అంటించాడండి. చూసారు కదా, స్టిక్కర్ అయితే ఆ విధంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పాస్పోర్ట్లో స్టిక్కర్ ఉంటే ఏంటంటే భలే నీట్గా ఉండిద్ది, పాస్పోర్ట్కే అందం వచ్చేస్తుంది. అలా స్టిక్కర్ వీసా అయితే వేసారండి. కరెక్ట్గా చాలామంది అంటున్నారు 28 రోజులే ఇస్తున్నారని. లేదు, 30 రోజులు అయితే ఇస్తున్నారు వీళ్ళు స్టే. ఇవాళ ఎంత అండి తారీఖు, 24వ తారీఖు, వచ్చే నెల 23వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. అంటే 30 రోజులు స్టే అయితే వీసా ఆన్ అరైవల్లో ఇచ్చారు. సో గొప్ప విషయం. ఈ 30 రోజుల లోపల మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ ఓవర్ స్టే ఉన్నామంటే కనుక, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అన్నయ్య చెప్పారు కదా ఇప్పుడు. సో ఈ రీసెంట్గా గొడవలు అన్నీ జరుగుతున్నాయి మయన్మార్లో. దాని కారణం ఏంటంటే ఈ ల్యాండ్ బోర్డర్లు అన్నీ కూడా క్లోజ్ చేశారు. కేవలం బర్మా వాళ్ళు మాత్రమే దాటగలరు. ఈ మయన్మార్కి ఆ థాయిలాండ్కి బోర్డర్ ఉంది, అలాగే ఈ మయన్మార్కి చైనాకి కూడా బోర్డర్ ఉంది. కానీ చైనా అంత తేలిగ్గా యాక్సెస్ ఇవ్వదులే. వీళ్ళు బర్మాకి, థాయిలాండ్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చాలామంది పనులు చేసుకుంటారు కాబట్టి ఆ బోర్డర్ అయితే ఆపలేదు. ఎందుకంటే ఫ్లైట్లో తిరగాలంటే చాలా ఖర్చు కదా. మన విదేశీయులకు మాత్రం లేదు తిరగడానికి, ఏ ఫారినర్ అయినా కానీ బోర్డర్ దాటి వెళ్ళడానికి. సో అదన్నా. సో ఇంకదండి వీసా ప్రాసెస్. అలా అయితే వీసా వేస్తారు. మయన్మార్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను కనుక ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలంటే నా కారే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఉంది ఇప్పుడు యాంగూన్ కదా, ఇక్కడ బైకులు బ్యాన్ చేశారంటండి. బైకులు అయితే తిరగడానికి లేదంట. ఏది మనకి ర్యాపిడో ఉంది చూడండి, అలాంటి సర్వీస్ అయితే ఇక్కడ లేదు. అలాగే ఆటోలు కూడా తక్కువ ఉంటాయంట, ఎక్కడో తక్కువ ఉండవని చెప్పారు. మరి ఇంకొకటి, ఇక్కడ మనం తిరగాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిటీ లోపల ఉంటుంది. ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటే $40. ఇప్పుడు అన్నయ్య ఏంటంటే వీళ్ళ కార్ ఏదో ఉందంటే ఇంకో అన్నయ్య వస్తున్నాయంటే సింగపూర్ నుంచి. అన్నయ్య ఇండియానా, సౌత్ ఆఫ్రికానా? ఆయనకు కూడా వీసా అన్నారు వల్ల డైరెక్ట్గా వేసేస్తారా? లేదా మేము ఆన్లైన్లో ఈ వీసానా? మీరు ఈ వీసానా? ఓ అందుకేనా చూపించి వచ్చేసింది మీరు. స్టిక్కర్ ఏమీ లేదా మీకు? మాకు స్టిక్కర్ వేసారుగా, అది సంగతి. బిజినెస్ వీసాకి అంటే ఆన్లైన్లోనే ఎన్ని డేస్? 3 months? బట్ అయితే నేను 5 days. సూపర్. అదనమాట, నేను ఇంకా ఆయన ఫాస్ట్గా వచ్చేసాడంట అనుకున్నా. బిజినెస్ వీసా, ఆయన వ్యాపారాల మీద వచ్చారంటే ఇంకా. సో ఇంకా అలాగే అన్న కారు ఎక్కేసి ఇంకెవరు వస్తున్నారంటే వెయిట్ చేస్తా 1 గంట. వాళ్ళ వ్యాపారానికి మనం వచ్చాం. ఏదో మన తెలుగు వాళ్ళు కొంచెం గొప్పగా. అన్న ఇంకో ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయంట. ఆయన వస్తే వాళ్ళ కార్లో సిటీలో ఏదో నా నియర్ బై లొకేషన్లో దింపితే అక్కడ నుంచి నేను ఏదో హోటల్ చూసుకుంటాను తక్కువ రేట్లో వెతుక్కుంటా. వెయిట్ చేద్దాం. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటే వచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఒక $100 అయితే తీసుకుంటాను.
సో $100 అయితే నేను కరెన్సీ అయితే తీసుకుంటున్నాను. నాకు 3,65,000 అయితే ఇస్తున్నారండి. ఏది మైన్మార్ డబ్బులు మనకి చేతిలో ఖర్చులకు ఉండాలి. థ్యాంక్ యూ. ఎన్ని బొమ్మలకి 5 కల్లా ఉన్నాయి. 500. Kanakalia? This is 5,000? Yeah, 5,000 just okay. Oh, 5,000. This is 10,000? Yeah. ఓకే 10,000 కాగితాలు. 1 2 3 4 5. యా ఓకే. ఇప్పుడు నేను $100 ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఎంతో ఏంటో తెలియదు. ఆన్లైన్లో రేట్ ఇక్కడ మార్కెట్లో ఒకటే రేట్ ఉంది. కొంతమంది ఏమో బయట తీసుకుంటే నీకు ఇంకా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో చూసుకున్నా ఇక్కడ కొంచెం ఎక్కువే వచ్చినట్టు అనిపించింది, తీసుకున్నాను. సో తక్కువ తీసుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం అంతే అండి. అందుకే తక్కువ తీసుకున్నాను, ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా. ఖర్చు పెట్టేటప్పుడు తెలిసింది ఈ డబ్బులు విలువ ఎంత ఏంటనేది. ఇక్కడ సిమ్ కార్డు మన డబ్బుల్లో $600 ఉంది. 20 GB నెల రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. కావాలంటే తీసేసుకోవచ్చు. 600 అంటే పెద్ద అమౌంట్ ఏం కాదండి. ఎయిర్పోర్ట్లో అయినా తీసేసుకోవచ్చు. ATOM యాటమ్ కంపెనీ అంటే మనకి ఇంత ముందర యూనినార్ టెలినార్ ఉండేది కదా, ఆ బ్రాండ్ అంట. ఇక్కడ యాటమ్ అని అంటారు. కాఫీ తాగడానికి అయితే వచ్చాము, బ్లాక్ కాఫీ. అన్నయ్య మొహాటం మీద తీసుకొచ్చారు. ఎంతన్నా కాఫీ? ఎంతన్నా రేటు? 9,000 కదా ఒక కాఫీ. ఒక నిమిషం చూద్దాం దీంట్లో. మనకి క్యాలిక్యులేటర్ దిక్కు 9,000 ఒక కాఫీ $361. చెప్పాను అన్న వద్దన్నా, మీరు తాగండి అన్న. నేను స్టార్ బక్స్లో అయినా సేమ్ కాఫీయే కదన్న. నాకు అసలు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదండి. అంటే నా డబ్బు అని కాదు, వేరే వాళ్ళ డబ్బు అయినా కానీ ఖర్చు పెట్టడం అసలు ఇష్టం ఉండదు. ఎనీవే చాలా థ్యాంక్స్ అన్న. ఇదిగోండి బ్లాక్ కాఫీ. షుగర్ ఏం వేయలేదు కదా బ్లాక్ కాఫీ లేదు. షుగర్ వేయలేదులే అండి. నిమ్మకాయ పిండుకుంటారా బ్లాక్ కాఫీలో? వాడిచ్చాడని మీరు పిండుకుంటున్నారు. నథింగ్ బ్రో, ద కాఫీ వాజ్ వెరీ నైస్. అంటే బాగున్నా బాగపోయినా ఏ దేశానికి వచ్చినా మనం అలాగే చెప్పాలి వాళ్ళ సంతోషం కోసం. నిమ్మకాయ పిండిన కాఫీ ఎలా ఉండిద్దో మన తెలుగు వాళ్ళ పరిచయం ఆపి అయితే ఇక్కడ వరకు వచ్చింది. కొత్తగా ఉంది, ఎప్పుడు తాగలా. అసలు ఇలా తాగొచ్చో తాగకూడదు. డూ యూ హ్యావ్ అ కాంప్లిమెంటరీ వాటర్? కాంప్లిమెంటరీ వాటర్ ఎందుకు భయ్యా? వద్దులే భయ్యా, వాటర్ బాటిల్. నో ఇట్స్ ఓకే, వద్దు భయ్యా. అక్కడ బయటికి వెళ్తే కుళాయిలు ఉంటాయి, పట్టుకొని తాగొచ్చు. వాడు కాంప్లిమెంటరీ వాటర్ పెడితే రెంట్ అదిగోండి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఆయన వచ్చాడని చెప్పా కదా, ఆయనే పర్లా మన భారతీయ లుక్స్తోనే ఉన్నారు. మంచిగా అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరం కలిసి కారులో వెళ్ళిపోతున్నాం. నాకు డబ్బులు అయితే మిగిలినవి. నొక్క తోక దొక్కినట్టున్నాను. ఇక్కడ ఏంటో అంతా లుంగీలు కట్టుకొని ఉన్నారు, కొత్తగా ఉంది. ఏదో తమిళనాడులో ఉన్నట్టు ఉందండి. మంచిగా కార్లో పెట్టేద్దాం. వేర్ Only 2 men. He's going to be dropped in downtown. Downtown. Where? Yeah. No. Very far? You Lottery Hotel can. No. I get bus from our location. ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు ఒక హోటల్ అయితే బుక్ చేశారు కదా, హోటల్ తరపున ఈ కార్ అయితే పంపించారు. సో ఇక్కడ మరి ఆయన కార్ అయినా ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చలేదండి మయన్మార్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్నయ్యలతో పాటు నన్ను కూడా పెద్ద కారే తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడ దింపవచ్చు. కానీ కార్ అయిన ఏంటంటే సస్యమేరా వద్దు అని అంటున్నాడు. వెళ్ళి కొంచెం దూరం అయినా బస్సు ఎత్తుక్కొని వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు డౌన్ టౌన్ అనే ఏరియాకి వెళ్ళడానికి. అక్కడే డౌన్ టౌన్లోనే తక్కువ రేటు దొరికిద్దంట. బ్రదర్ బస్ వేర్ ఐ గెట్ స్ట్రైట్? హౌ లాంగ్? 1 kilometer? 10 minutes walk. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సే హాయ్. ఇదిగోండి ఇంకా ఈయన ఒక ట్యాక్సీ. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉందంట. నీ వల్ల కాదు నడవలేరు అంటున్నాడు. నాకు కొంచెం భుజాలు నొప్పులుగా ఉన్నాయి. ఏం చేస్తాం, బాడీ వీక్. 3,000కి అయితే మాట్లాడుకున్నానండి. 3,000 మయన్మార్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చాను, తక్కువే. ఓకే సార్, లెట్స్ గో. అసలు మామూలుగా లేదుగా, మొత్తం ఇటు నుంచే తిరిగి వస్తున్నానా? అంటే నేను వెళ్తుంది రాంగ్ రూట్. నౌ యూ డ్రాపింగ్ మీ ఎట్ బస్ స్టేషన్ సార్? Bus stop. బస్ స్టాప్. యా
ఇప్పుడు ఈ నన్ను దింపే బస్ స్టాండ్ దగ్గర నుంచి నేను సూలే అనే ఏరియాకి వెళ్తే నాకు తక్కువ రేట్లో దొరుకుతాయి అంట. ఇంటర్నెట్ కూడా లేదు నా దగ్గర. 37 బస్సు ఇది కాదు బ్రదర్. దిస్ బస్ గోయింగ్ టు సూలే. బలా 37. ఆ ట్యాక్సీ అయినా ఇంకోటి కూడా చెప్పాడు, నువ్వేమైనా తినాలనుకుంటే కనుక వీధి రోడ్ సైడే తిను, ఆటోలోకి వెళ్ళమాక చాలా రేట్ ఎక్కువ అని చెప్పాడు. మరి అది రోడ్ సైడే తిందాం ఫుడ్. ఇంకా ఈ మయన్మార్లో సూలే గోయింగ్ ఫ్రెండ్. యా థ్యాంక్ యూ. ఇది వెళ్ళిద్దంట సూలే. ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని ఎలా వెళ్తాం? ఆయన ట్యాక్సీ అని చెప్పాడు కదా నాకు. ఈ సూలే అనే దగ్గరికి వెళ్ళడానికి కేవలం 500 మయన్మార్ చాట్సే అంట. స్క్రీన్ పైన ఇచ్చాను, తక్కువ రేటే. ఆయనకే 3000 ఇచ్చాను నేను. నాకు తెలిసి దీంట్లో డబ్బులు వేయాలనుకుంటా. ఏమంటున్నారంటే 1000 రూపాయలు అంటే తక్కువ అమౌంటే కదా వేసే అంటున్నారు. లేదు బ్రదర్ని అడిగాను చేంజ్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, యువర్ వెరీ కైండ్. చేజుబా ఈ 500 ఇంకా ఎవరు నమ్ముతారో ఏంటో. చేసాం, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేది సూలే అంట. సూలే అనే ఏరియాకి వచ్చాను. ఈ దేశం చూస్తుంటే నాకు అర్థమవుతుందండి చాలా పేదరికంలో ఉందని. పేదరికం ఉన్న చోట ప్రమాదం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోవచ్చు. ఫోన్లో చాలా డేటా ఉంది, ఫోన్ కన్నా ఖరీదైంది, కాపాడుకోవాలి. ఇదే సూలే అనే ఏరియా. ఇప్పుడు ఇక్కడ హాస్టళ్ళు హోటల్ ఎక్కడ ఉంటాయో చూసుకోవాలి. మింగిలాబా ఇక్కడ మింగిలాబా అంటే నమస్కారం వీళ్ళ భాషలో. బ్రదర్ రోడ్లు అందరూ దాటేస్తున్నారు, మనం దాటేస్తున్నాము. ధన్యవాద్ మింగిలాబా. సో ఈయన मिंगलाबा बहुत शुक्रिया चेजुटे मारे ये आप सीख गया बात करो ओके उधर जाते कम खरीद में मिलता होटल मैं बताता हूँ ये रोड नहीं है आगे रोड दूसरा रोड 200 कम में धन्यवाद कितना है खरीद ये तो दाम मालूम नहीं होटल ఓకే జాతా హోటల్ ఎక్కడ తక్కువ రేటు దొరికిద్దని అడుగుతున్నా. ఆయన హిందీ మాట్లాడుతున్నాడు, నాకేమో సగం అర్థమైంది సగం అర్థం కాల. ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళని తమిళ వాళ్ళని భారతీయుల లుక్స్ పోలున్నారు. దానికి కూడా ఒక స్టోరీ ఉంది, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయన్ని లెంత్ పెరిగిపోయింది. అందరూ మన ఇండియన్స్ లాగే ఉన్నారు లుక్స్. ఓకే థ్యాంక్ యూ. పర్లేదు మంచిగా చెప్తున్నారు అడ్రస్ అడుగుతుంటే. ఏంటబ్బా ఇది? వాట్ ఈస్ దిస్? మొహింగా. ఓ మొహింగానా, మై ఫేవరెట్. ఐ ఈట్ లేటరా. అంతా స్ట్రీట్ ఫుడ్. ఏమై ఉంటుంది ఇది? బ్రదర్ వాట్ ఈస్ దిస్ నేమ్? తో ఓబియా. ఓకే ఏదో ఓబియా అంటే డిఫరెంట్ ఉంది. हिंदी कैसे जानते हैं हिंदी? मुझे अभी नहीं चाहिए, मैं बाद में आता. धन्यवाद. ఏంటో ఎవరు హిందీ మాట్లాడుతున్నారు ఏంటి ఎలాగా? వెరీ గుడ్ పర్సన్ సార్, యువర్ వెరీ కైండ్ హార్టెడ్. సిమ్ కార్డు తీసుకోవడం కొంచెం కష్టంలాగే ఉంది. నేను ఇంగ్లీష్లో మాట్లాడేసరికి వాళ్ళకి అర్థమైపోయి కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఈ దేశంలో సిమ్ కార్డులు రోడ్ సైడ్లో ఇట్లా పెట్టేసి అమ్మేస్తారు. ఎయిర్పోర్ట్లో చూసాం కదా ఇందాక, సేమ్ అదే కంపెనీ, యాటమ్ కంపెనీ. ఎటువంటి పాస్పోర్ట్ ఎటువంటి ఐడి ఇచ్చే పని లేదంట. డైరెక్ట్గా డబ్బులు ఇస్తే సిమ్ కార్డు ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా 600 రూపాయలే ఉంది, 20 GB డేటా ఇస్తున్నారు. సేమ్ ఎయిర్పోర్ట్లో ఎంత ఉందో ఇక్కడ అంతే ఉందండి. మీరు ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకోవచ్చు ఎప్పుడైనా వస్తే, గుర్తుపెట్టుకోండి. ఇంకా మన హోటల్ అయితే వెతుక్కుందాం తక్కువ ఖరీదులో. ఎవరిని అడిగినా ఈ రోడ్లోనే చీపుకు దొరికిద్దని చెప్తున్నారు. ఇది పోలో గెస్ట్ హౌస్. ఇలా చూస్తా ముందరికి వెళ్ళి ఇంకా
ధన్యవాద్ జీ, ధన్యవాద్. వీళ్ళంతా మన ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళంటే ఇక్కడ నాకు హోటల్ చూపిస్తా అన్నారు. मुझे कम खरीद में चाहिए जी. बोल के देगा हाँ जस्ट आप बताओ उस लोगों को. ఈ స్టార్టింగ్ పోలోనే తక్కువ అని చెప్తున్నారు. ఏంటో ఎంత మంచోళ్ళు. అదేలే మన దేశంలో మనకి విలువ ఉండదు. ఇట్లా వేరే దేశం వచ్చి స్థిరపడి మనం అంటే మంచి విలువ ఉంటుంది. 15,000 है 15,000. 15,000 है 25,000 है. नाम क्या सर? मोहम्मद शौकत. मोहम्मद शौकत. आपका नाम सर? इब्राहिम सर. धन्यवाद धन्यवाद. सलाम अलैकुम सलाम अलैकुम. వీళ్ళు పాప మాట్లాడారు. 15 वाला देखता बाद में 25 वाला भी देखता. धन्यवाद सर. तो रे नतांग वाला रे प्यार नतांग वाला ये प्यार पी नतांग वाला प्यार एक दाबत से प्यार या यहाँ पे खाना भोजी के बाद यहाँ पे मिलता बाजू में. ठीक है सर, मैं बाद में आपको मिलता हूँ. वी डिस्कस अबाउट इंडियन पीपल. हाँ ओके सर, मैं मिलता हूँ. हाँ बाद में. बाय सर. మింగ్లాబా మింగ్లాబా. 5వ ఫ్లోర్లో తీసుకొచ్చాడు. బ్రదర్ దిస్ ద 1500 వన్. దిస్ ద 1500 వన్. సారీ 15,000 కదా. ఓ దిస్ ఈస్ ద 15,000 వన్ రైట్. సో వేర్ ఈస్ ద 25,000 వన్? 3 floor. 3 floor. యా లెట్స్ సీ. ఇదిగోండి ఇది వచ్చేసి 15,000 అంటే మనకి 320 రూపాయలు సంథింగ్ పడుతుంది. అడ్జస్ట్ అవ్వచ్చు. కాకపోతే వెర్ ఈజ్ అ వాష్రూమ్ బ్రదర్? వాష్రూమ్ బయట ఉంటుంది, కామన్ వాష్రూము. వాష్రూమ్ యా టాయిలెట్. పర్లా బాగానే ఉంది. సో ఓకే బ్రదర్, లెట్స్ గో టు 3 floor. ఇప్పుడు 3వ ఫ్లోర్కి వెళ్దాం. అది వచ్చేసి మనకి 625 రూపాయలు పడుతుంది మన డబ్బుల్లో. యా ఓకే. కీ తీసుకొస్తా అన్నాడు. కమ్ ఫాస్టర్ బ్రదర్. ఏసీ. ఓ నైస్. ఇదైతే ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ కూడా ఉంది. రూమ్ అటాచబుల్ బాత్రూమ్. ఆన్లైన్లో చూస్తే దాదాపుగా చెప్పా కదా మీకు 1,500 2,000 రూపాయల్లో కూడా ఉంది. ఇట్లా వచ్చి వెతుక్కుంటేనే చవక. ఎంత తేడానో చూసారు కదా. 630 రూపాయలకి రూమ్ వచ్చేస్తుంది. సో మరి నేనైతే మంచి రూము ఒక 1-2 రోజులకి తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ట్రావెలింగ్లో ఉన్నా తినేసి ఇంకా రేపు లేదా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయాలి వీడియోలు. ఇక నుంచి బర్మాకి సంబంధించిన వీడియోలు అయితే వస్తాయండి. సో నేనైతే ఇంకా ఏదైతే 15,000 అంటే 330 రూపాయలు ఏం పడుతుంది కదా మన కరెన్సీలో, అదైతే తీసేసుకుంటున్నాను ఒక 2 రోజులకి. ఏదో ఒకటి జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి, అంతకుమించి డబ్బులు దేనికి బొక్క. ఆ తర్వాత చూసి అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటే వేరే హోటల్లో ఎంత చీపుగా దొరికిద్దా 330 రూపాయలకి. అది ఒక రూము, లిఫ్ట్ ఉంది, సూపర్ ఉంది. మనకి ఏసీలో గట్రా ఏం అవసరం లేదండి. వర్షం పడుతుంది బయట. ఇక్కడ వెదర్ ఎట్లా ఉండేదో తెలియదు. లక్కీగా ఇప్పుడే వచ్చాం. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చేసుంటే మారే ఒక వాష్రూమ్ లేదంతే, మిగతాది మొత్తం సూపరు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంది. చూద్దాం నెక్స్ట్ వచ్చే వీడియోలో సిటీ టూరు, అలాగే ఈ బర్మాకి సంబంధించి తెలుసుకుందాం ఇంకా ఎన్నో విషయాలు. అదేంటి బర్మా అంటున్నానని, కాసేపు మయన్మార్ అంటున్నానని అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఇంతకుముందు దీని పేరు బర్మా, ఆ తర్వాత దీన్ని మోడర్న్గా మయన్మార్ అని మార్చుకున్నారు వీళ్ళు. మొదట్లో అయితే బర్మా దేశంగా తెలుసు ఈ ప్రపంచానికి, తర్వాత మారిన పేరే మయన్మార్. కాబట్టి బర్మా అని వచ్చేస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఎప్పటికీ బర్మా అనే అంటారు. ఇంకా నేనైతే ఉంటానండి, మీకు మొత్తం వివరంగా చెప్పినట్టున్నాను. ఆ మకావు దేశం నుంచి ఇక్కడికి వచ్చి వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మీరు వస్తే కనుక మీకు ఉపయోగపడుద్ది. మొత్తం ప్రతిదీ వివరంగా చూపించి చెప్పాను. సో ఎప్పటిలాగా మీకు నచ్చితే ఒక నరాలు బయటకు వస్తున్నాయి, ఏమవుతుందో వీక్ అయిపోతున్నా. సో ఎప్పట్లా మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మింగలాబా అంటే ఇక్కడ భాషలో నమస్కారం అని అర్థం. బాయ్.